నమస్కారం అండి. ఈరోజు అమ్మ ఆసరణ వృద్ధాశ్రమంలో అనకాంశం జరుగుతున్న ఆనవ శ్రీ డి శివకుమార్ గారు, శ్రీమతి సంజయ్ లక్ష్మి గారు, వారి కుటుంబ సభ్యులు అన్నదాతగా వివరిస్తున్న ధన్యవాదాలండి. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వద్దని కోరుకుంటూ అన్నదాత సుఖీభవ. అలాగే ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవ మహస్సు లక్ష్యంగా 65 మంది రాష్ట్రవులకు ఆకలి తీర్చడానికి ఆ పరమశివుని ఆశీస్సులతో, వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో శ్రీ డి శివకుమార్ గారి, శ్రీమతి ఇందిరా పోపూరి గారి తండ్రి గారు, కీర్తి శేషులు శ్రీ దివాకరుని సూర్యనారాయణ గారి వర్ధంతి సందర్భంగా వారి జ్ఞాపకార్థంగా ఈరోజు అనకాం చేయడం జరుగుతుంది. అలాగే కీర్తి శేషులు శ్రీ దివాకరుని సూర్యనారాయణ గారికి, అలాగే కీర్తి శేషులు శ్రీమతి దివాకరుని వర్ధనమ్మ గారికి, కీర్తి శేషులు శ్రీ పోపూరి దత్తాత్రేయ మల్లికార్జున శర్మ గారికి నివాళులు శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి పవిత్ర ఆత్మలకు శాంతికలను కోరుకుంటూ స్వర్గబాబు చెందని మనసారా కోరుకుంటూ నమస్సుమాంజలి. అలాగే కీర్తి శేషులు శ్రీ దివాకరుని సూర్యనారాయణ గారి వారి వర్ధంతి సందర్భంగా వారి జ్ఞాపకార్థంగా వారికి ఈరోజు నైవేద్యం సమర్పించడం జరిగింది. అలాగే వారి గురించి ఒక 2 మాటలండి. మా హృదయ ఫలకాలపై చెక్కిన సజీవ శిల్పం మీ రూపం, అనురాగానికి చిరునామా మీ హృదయం, మీరు వేసిన అడుగు ఆదర్శం, నడిచిన దారి సదా ఆశయం, చేరిన ప్రతిగమ్య స్ఫూర్తి శిఖరం, మీరే మాకు మార్గదర్శి, ప్రేమానురాగాలతో మా అందరికి వెలుగునిచ్చి జీవన జ్యోతిగా ఆఖరి వరకు దారి చూపారు. అలసి సొలసిపోయి విశ్రమించిన మీ పాదాలకు మా ఉదయపూర్వక నివాళులర్పిస్తూ మీ పవిత్ర ఆత్మకు శాంతికలను కోరుకుంటూ స్వర్గబాబు చెందిన మనసారా కోరుకుంటూ నమస్సుమాంజలి. అలాగే మంచితనానికి మారు పేరుగా కల్మషమరగని మంచి మనసుతో ఆప్యాయత అనురాగాలతో ఎదుటివారి మొహంలో ఎల్లప్పుడూ చిరునవ్వులు పూయిస్తూ అందరి హృదయంలో నిలిచి మీరు భౌతికంగా మా నుండి దూరమైన మీ మధుర స్మృతులతో సదాపదిలంగా మీ పవిత్ర ఆత్మకు శాంతికలను కోరుకుంటూ స్వర్గబాబు చందన మనసారా కోరుకుంటూ నమస్సుమాంజలి. అలాగే మీ కుటుంబ సభ్యులైన శ్రీ డి శివకుమార్ గారికి, శ్రీమతి సంధ్యాలక్ష్మి గారికి, శ్రీమతి గాయత్రి గారికి, అలాగే డి కార్తీక్ గారికి, ప్రత్యూష గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ, అలాగే శ్రీమతి ఇందిరా పోపూరి గారికి, శ్రీ రాజశేఖర్ గారికి, శ్రీమతి స్నేహలత గారికి, శ్రీ దిలీప్ కుమార్ గారికి, శ్రీమతి శ్రీలక్ష్మి గారికి, చిరంజీవి ధ్రువ్ సాయి గారికి, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దీర్ఘాయుష్మాన్ భవ. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వద్దని కోరుకుంటూ, అలాగే సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా ఉన్నత శిఖరాలు అధించే శక్తి భగవంతుడు మీకు ప్రసాదించాలని కోరుకుంటూ, అలాగే మీకు ఎన్నటి తరగని ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖశాంతులను ప్రసాదించమని దేవుని వేడుతూ దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే శ్రీమతి సంధ్యాలక్ష్మి గారికి, శ్రీమతి ప్రత్యూష గారికి, అలాగే శ్రీమతి స్నేహలత గారికి, శ్రీమతి శ్రీలక్ష్మి గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతో మందికి ఆదర్శంగా నిలవని కోరుకుంటూ ఆ దుర్గాదేవి ఆశీస్సులు, లక్ష్మీదేవి దీవెనలు మీకు ఎల్లప్పుడూ కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ. అలాగే శ్రీ డి శివకుమార్ సార్ గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ ఆ సాయిబాబా ఆశీస్సులు, ముక్కోటి దేవతల దీవెనలు, అలాగే పితృదేవతల ఆశీస్సులు వారికి ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ శుభాకాంక్షలు, శుభాశీస్సులు, ధన్యవాదాలండి. అలాగే ఈరోజు అలాగే ఆశ్రమానికి పెద్దరిస్తున్న తండ్రి లాంటి పెంటేశ్వర కుమారి ఉప్సలమ్మ గారికి పాదాభివందనం చేస్తే ఇక్కడ 365 రోజులు నిత్య అన్నదానం జరగని కాన్సెప్ట్తో ముందుకొచ్చి తను చేస్తూ తను 100 మంది 1000 మందితో చేపిస్తున్న పెంటేశ్వర కుమారి ఉప్సలమ్మ గారి వారి కుటుంబ సభ్యులు అందరూ ఎల్లప్పుడూ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వద్దని కోరుకుంటూ వారికి వారి కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలండి. అలాగే శ్రీ డి శివకుమార్ గారు, శ్రీమతి సంధ్యాలక్ష్మి గారు, మీరు మీ కుటుంబ సభ్యులు అన్నదానం చేస్తున్నారు, మేము అన్నదానం స్వీకరిస్తున్న దాత సుఖీభవ. అలాగే ఈరోజు అన్నం చేస్తున్న వంటకాలు ఫ్రూట్స్ బనానా, అలాగే స్వీట్ మర్దకాజా, అలాగే బూందీ మిక్చరు, అలాగే రైసు, అలాగే ఆలూ కర్రీ, అలాగే పాలకూర పప్పు, అలాగే సాంబారు. అన్నదాత సుఖీభవ, అన్నదాత అన్నదాత సుఖీభవ, సుఖీభవ సుఖీభవ, సుఖీభవ.
అంతే.